యోహాను శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనము. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనము. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను తన ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు తన చేతులను తన ప్రక్కను చూపిస్తూ ఉన్నారు. ఏమున్నాయి చేతుల్లో? గాయాలు ఉన్నాయి. తన గాయాలు, తన పంచగాయాలు, ప్రేమ గాయాలు, ద వూండ్స్ ఆఫ్ లవ్. ఈ గాయములను యేసు ప్రభు తన శిష్యులకు చూపిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతుంది, అవి చూచి వారు ఆనందించిరి. యేసు ప్రభు గాయాలను చూచి వారు ఆనందించారంటే దేవుని యందు ప్రియులారా, చూడండి, ఎవరికైనా ఇదిగో నాకు గాయమైంది అంటే మనం ఆనందిస్తామా? జాలి చూపిస్తాం, బాధపడతాం, అయ్యో పాపం అంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభుని గాయాలను చూచి వారు ఆనందించారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మున్ముందుగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రోజున దివ్య కారుణ్య ఆదివారమును కొనియాడుతుండగా, దివ్య కారుణ్యమూర్తి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మీ అందరికీ దివ్య కారుణ్యమూర్తి పండుగ శుభాకాంక్షలను దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. దేవుని యందు ప్రియులారా, మరి ఈనాటి మన ధ్యానాంశంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొట్టమొదటిగా ద సింబల్స్ ఆఫ్ డివైన్ మర్సీ. దేవుని దివ్య కారుణ్యానికి కొన్ని గుర్తులు మనం వెతుకుతాం. నెంబర్ 2, ద 3 మీనింగ్స్ ఆఫ్ డివైన్ మర్సీ. డివైన్ మర్సీ, దివ్య కారుణ్యం యొక్క అంతరార్థం ఏమిటి, అర్థాలు ఏమిటి? ఒక 3 అర్థాలను వెతుకుతాం. మూడవదిగా, హౌ కెన్ ఐ షో డివైన్ మర్సీ టు అదర్స్. నేను ఇతరులకు ఈ దివ్య కారుణ్యాన్ని ఎలా పంచగలను, ఎలా దివ్య కారుణ్యమూర్తి యొక్క ఏజెంట్, ప్రతినిధిగా నేను మారగలను. ఈ 3 ధ్యానాంశాలను మనము ధ్యానించుదాం దేవుని యందు ప్రియులారా. ఓకే, నెంబర్ 1, దేవుని దివ్య కారుణ్యమునకు కొన్ని గుర్తులు మనం వెతుకుదాం. ఈ లోకమంతా దేవుని దివ్య కారుణ్యముతో నింపబడి ఉంది. ఈ లోకములో ఎటు చూచినా దేవుని దివ్య కారుణ్యమునకు గుర్తులే. కానీ మచ్చుకకై కొన్ని ఉదాహరణలు పాత నిబంధన నుండి. మొట్టమొదటి దేవుని దివ్య కారుణ్యమునకు గుర్తు ఏమిటా అని ఇలా బైబిల్ తెరిచి మనం వెతికితే, ఆదిమ కాండములోనే ఆదాము ఏవమ్మల జీవితంలోనే మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, దేవుడు తినవద్దు అన్న చెట్టు పండును వాళ్ళు తిన్నారు. వారు దేవుని కోపానికి గురయ్యారు. సర్వలోకము శాపము పాలయ్యింది. మీరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అన్నారు. ఓకే, ఉట్టు చేతులతో పంపించారా? ఆ యొక్క ఏదోనో తోట నుంచి బయటికి పొమ్మని చెప్పినటువంటి ప్రభు ఎలా వారిని పంపిస్తున్నారంటే, ఒక గొర్రె పిల్లను తీసుకొని దాని చర్మముతో ఆదాము ఏవమ్మలకు వస్త్రాలను కుట్టి, వస్త్రాలను చేసి, ఇగో ఈ వస్త్రాలు ధరించండి అని పంపిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మామూలుగా దేవుడే కనుక అసలు కారుణ్యమూర్తి కాదు అంటే వాళ్ళని అక్కడే అప్పుడే ఏం చేయాలి? భస్మము చేసేయాలి, బూడిద చేసేయాలి. కానీ ఆయన ప్రేమ చూడండి, వారు తప్పు చేశారు, వారి శిక్షకు అర్హులే, వారు సిగ్గుతో నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు.
అంటూ వారి సిగ్గును తొలగించడానికి, వారి గౌరవాన్ని కాపాడడానికి వారికి గొర్రె తోలుతో వస్త్రములను చేసి వారికి ఇచ్చారంటే దేవుని యందు ప్రియులారా. బైబిల్ పండితులు అంటారు, ద ల్యాంబ్స్ స్కిన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ డివైన్ మర్సీ. ఆ యొక్క గొర్రె పిల్లల యొక్క వస్త్రాలే, ఆ తోలు వస్త్రాలే దేవుని కారుణ్యమునకు గురుతులు అంటూ చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఇది ఒక గుర్తు. ఇక రెండవది, కయ్యూనుడు ఉన్నాడు. మళ్ళా కయ్యూను కూడా తన యొక్క తమ్ముడిని ఘోరాతి ఘోరంగా చంపివేశాడు. తన తమ్ముడిని ఘోరాతి ఘోరంగా చంపివేసినటువంటి కయ్యూను సంగతి ఏంటి చూసినట్లయితే, దేవుడు అతను శిక్షించాడు, ఘోరమైన శిక్ష వేశాడు అని అంటాడు కయ్యూను. అలాగైతే నన్ను ఎవరో ఒకరు చంపేస్తారు కదా? లేదు, నిన్నెవ్వరూ చంపరు. నిన్నెవరో చంపకుండానట్లు నేను నీ నుదుటిపై ఒక గురుతును వేస్తున్నాను, నిన్ను ఎవ్వరు ముట్టుకోరు. ఒక పక్క ప్రభు శిక్షిస్తున్నారు, మరో ప్రక్క తన ప్రేమను కూడా ఆయన ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కృమ్మరిస్తున్నారు, చూపిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. బైబిల్ పండితులు అంటున్నారు, ద మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ కెయిన్ is another sign of divine mercy. దేవుని కారుణ్యమునకు అది కూడా ఒకానొక గురుతే అంటున్నారు దేవుని యందు ప్రియులారా. ఇది రెండవది. ఇక మూడవ గుర్తు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నోవా కాలములో గొప్పదైన జలప్రలయం సర్వమానవాళి పాపముతో నిండి ఉంది. సర్వమానవాళిని పాపము చేసిన వారిని కడిగి వేస్తున్నారు. ఆ చిట్ట చివరికి ప్రభు ఏం చేస్తున్నారు, ఆకాశంలో ఒక రెయిన్బో ఇంద్రధనస్సు నిలుపుతున్నారు. ఏమంటున్నారు, ఇక మీదట ఇంకెప్పుడు ఈ మానవాళిని ఈ విధంగా నేను శిక్షింపను, నీకు నాకు ఒడంబడికగా ఆకాశములో నా విల్లును ఇంద్రధనస్సును ఉంచుతున్నాను చూడు అంటున్నారు. ఒక ప్రక్క మానవుడు పాపము చేశాడని శిక్షిస్తున్న ప్రభువే మరో ప్రక్క అయ్యో నా బిడ్డలారా అని కరుణ చూపిస్తున్నాడు. ఎలా ఉందంటే, మన ఇంటిలో తల్లి బిడ్డలో తప్పు చేశారని చితక్కొట్టేస్తుంది. చితక్కొట్టిన తల్లి బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉండలేదు. కొట్టిన తల్లి బిడ్డ గాయాలకు మందు పెట్టకుండా ఉండలేదు. నిజానికి తల్లి కొడుతుంది పిల్లలని, పిల్లవాడు తినడం మానేస్తాడు. మళ్ళీ బాధ ఎవరికి? మళ్ళీ తల్లికే. అది ప్రేమించే తల్లి అయితే. తినకపోతే పోరా అన్నది అనుకో, గొడవ లేదు అసలు. ఏ తల్లి అలా ఉండలేదు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. సో ప్రేమించిన ప్రభు ఒక పక్క తప్పు చేసి శిక్షిస్తున్న వెంటనే తన దివ్య కారుణ్యాన్ని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తన ప్రజలపై చూపిస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. 3 ఉదాహరణలు చెప్పానా, 4వది చూద్దాం. 4వది దేవుని యందు ప్రియులారా, ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన పేటిక. దీనినే ద సీట్ ఆఫ్ మర్సీ అంటారు. కారుణ్య పీఠం అని దాని పేరు. ఇజ్రాయేలు కాలంలో, మోషే కాలంలో ఒక నిబంధన పేటికను తయారు చేయమన్నాడు ప్రభు అయిన దేవుడు. మోషే అహరోనులు దాన్ని తయారు చేశారు. చేయగా ఎవరెవరైతే ఎక్కడికొచ్చి ప్రార్థిస్తారో, నా కారుణ్యాన్ని కోరుకుంటారో వాళ్ళపై నా కారుణ్యమును కృమ్మరిస్తాను అన్నారు. ఇలా నిబంధన పేటిక, కారుణ్య పేటిక, ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ మరి ఒక గుర్తుగా ఉంటుంది దేవుని దివ్య కారుణ్యమునకు. ఇవన్నీ కూడా ఈ 4 పాత నిబంధనలు. ఇక నూతన నిబంధనలో, ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తన యొక్క దివ్య కారుణ్యమునకు గుర్తుగా మన ముందు ఉంచుతూ ఉన్నారు. తన దివ్య శరీరమునే, తన దివ్య రక్తమునే. తన దివ్య శరీర రక్తములే కారుణ్య గుర్తులు. ద టబర్నకల్, ద హోలీ హోస్ట్, ద యూకరిస్టిక్ బ్రెడ్,
మనం స్వీకరిస్తున్న దివ్య సత్ప్రసాదం యేసు ప్రభుని దివ్య కారుణ్యమునకు గురుతులు దేవుని యందు ప్రియులారా. ఇక ఆరవది, ఇంకా యేసు కారుణ్యానికి గుర్తులు ఏమైనా ఉన్నాయంటే ఆ పంచగాయాలు. యేసు ప్రభు చేతులలో కొట్టబడిన చీలల గాయాలు, కాళ్ళలో కొట్టబడిన మేకుల గాయాలు, ప్రక్కలో గొచ్చబడిన ఈటె గాయం, బాకు గాయం, ఈ పంచగాయాలు దేవుని దివ్య కారుణ్యానికి గురుతులుగా ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. మొత్తం ఎన్ని చెప్పాను? 6. ఓకే, చెప్పండి చూద్దాం. 1, ఆ గొర్రె పిల్ల వస్త్రముతో తోలుతో చేయబడిన వస్త్రాలు. 2వది కయ్యూను నుదురుపై ఉన్న గురుతు. 3వది నోవా కాలములో ఉన్న ఇంద్రధనస్సు. 4వది ఇజ్రాయేలు కాలములో చేయబడినటువంటి నిబంధన పేటిక. 5వది క్రీస్తు దివ్య శరీర రక్తములు, దివ్య సత్ప్రసాదం. 6వది యేసుని పంచగాయాలు దేవుని యందు ప్రియులారా. ఒకసారి ఈ 6టిని కూడా ఎవరికి ఇచ్చారు అని చూసినట్లయితే మొట్టమొదటిది ఒక ఫ్యామిలీకి, అవునా, హస్బెండ్ అండ్ వైఫ్, ఒక ఫ్యామిలీకి, భార్యాభర్తలకి. 2వది ఒక ఇండివిజువల్, కెయ్యూను అనే ఒక వ్యక్తికి. 3వది సర్వమానవాళికి, నోవా కాలంలో సర్వమానవాళికి. 4వది ఒక దేశానికి, ఇజ్రాయేలు దేశ ప్రజలకు, అవునా. 5వది 6వది మరలా నూతన ఇజ్రాయేలు అయిన సర్వమానవాళికి ఈ దివ్య సత్ప్రసాదం యేసుని పంచగాయాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. వీటిని చూసి ప్రభు కారుణ్యమూర్తి, ప్రభు కరుణామయుడు, ప్రభు ప్రేమమూర్తి అని మనం తెలుసుకోవాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి సెక్షన్ అయిపోయింది. 2వ సెక్షన్లోకి వెళ్తున్నాం. 2వది ద 3 మీనింగ్స్ ఆఫ్ డివైన్ మర్సీ. సింపుల్గా చెప్పేస్తాను. ఈ యొక్క దివ్య కారుణ్యము అంటే దాని అర్థం ఏమిటి? మొట్టమొదటి అర్థం దేవుని యందు ప్రియులారా, లుక్ అట్ హిస్ వూండ్స్ అండ్ నో దట్ హీ ఫర్గివ్స్ యూ. దివ్య కారుణ్యము అంటే ఆయన నిన్ను నన్ను క్షమించే ప్రభువు, క్షమించడానికి సిద్ధంగా ఉన్న ప్రభువు, ఎటువంటి పాపాన్నైనా క్షమించడానికి, తుడిచివేయడానికి సిద్ధముగా ఉన్న ప్రభు. లుక్ అట్ హిస్ వూండ్స్ అండ్ నో దట్ హీ లవ్స్ యూ. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం. మళ్ళా అదే చదువుతూ ఉంటాం ఈ రోజంతా కూడా. చదవను ఒకసారి. అంతటా ఆయన ప్రక్కను చూపగా ఆయన గాయాలను చూచి వారు ఆనందించిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఎక్కడ? తన ప్రజల ముందే, నిజానికి తన శిష్యుల ముందే. అందరూ పారిపోయారు. బహుశా ఏ దూరం నుంచో చూస్తున్నారేమో. ఒకడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఎవడతను? యోహాను. కల్లారా చూస్తూ ఉన్నాడు తన శిష్యుల ముందే, ముఖ్యంగా యోహాను ముందు. ఘోరమైన మేకులు యేసు చేతులను కాళ్ళను చీల్చుకుంటూ వెళ్ళాయి. ఘోరమైన బాకు యేసు గుండెను ప్రక్కను చీల్చుకుంటూ వెళ్ళింది. వారు అనుకున్నారు ఆ గాయాలు ఎంతో భయంకరమైనవి, ఆ గాయాలు యేసును జయించాయి. యేసు ప్రభు గాయాలు యేసు ప్రభుని జయించాయి. గాయాలు యేసు ప్రభుని ఓడించాయి. గాయాలు యేసు ప్రభుని నలగద్రొక్కాయి. అందుకని ఆ గాయాలంటే, ఆ మేకులు అంటే, ఆ కొరడా అంటే, ఆ సిలువ అంటే, ఆ మరణం అంటే
వారు భయపడిపోయారు, వారు భయాందోళనకు గురయ్యారు, తలుపులు బిగించుకొని ఉన్నారు, పిరికితనముతో గజగజలాడిపోతున్నారు. వాక్యం చెబుతుంది, మూసిన తలుపులు మూసినట్టుండగానే యేసు వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునగాక అని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ఈ గాయాలు చూడండి, నేను మీ కొరకు పడిన ప్రేమ గాయాలు. దీస్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ, ద వూండ్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ. నేను వాటిని జయించాను, అవి నన్ను జయించడం కాదు. కనుక ఈ గాయాలను మీకు చూపిస్తున్నాను అంటే అర్థం ఏమిటి? మీకు శాంతి కలుగునగాక, మీ భయం పోవాలి, మీకు శాంతి కలగాలి, మీకు ధైర్యం కలగాలి. అంటే మీరు చేసిన అన్ని పాపాలను నేను క్షమిస్తున్నాను. గతం గతః, ఐ ఫర్గివ్ యూ అండ్ ఐ గివ్ యూ పీస్. చూడండి, నేను మీకు శాంతి కలుగునగాక అని చెప్పిన ప్రభు వెంటనే అంటున్నారు, పవిత్రాత్మను పొందండి, మీ పాపములు క్షమించబడ్డాయి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి కూడా క్షమించబడతాయి. అంటే ఆయన పంచగాయాలను చూపిస్తూ, ఆ ప్రేమ గాయాలను చూపిస్తూ ప్రభు అంటున్నారు, ఐ ఫర్గివ్ యూ. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డివైన్ మర్సీ. డివైన్ మర్సీ, ఆ దివ్య కారుణ్యమూర్తి దగ్గరికి వస్తే అని అంటున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఐ ఆమ్ రెడీ టు ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను అప్పచెప్పేశారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నువ్వంటే నేను, మీ ప్రభు అంటే ఎవరో నాకు తెలియదన్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఎంత విడిచి వెళ్ళినా, మీరు ఎన్ని పాపములు చేసినా, ఐ స్టిల్ లవ్ యూ అండ్ ఐ ఫర్గివ్ యూ, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటూ ప్రభు వారిని క్షమించారండి. దేవుని యందు ప్రియులారా, దివ్య కారుణ్యమూర్తి అంటే అనగా మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే షార్ట్ మెసేజ్లో ఏదో చెప్పినట్టున్నాను, మీరు విన్నారో లేదో. సపోజ్ నీ కాలుకి మురికి అయింది అనుకుందాం. ఎంత బురద, ఎంత మట్టి నీ కాలుకు అంటుకుంది. అంటుకొని సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా, నువ్వు నా మట్టిని కడగగలవా అంటే సముద్రం ఏమంటుంది? నవ్వుతుంది. సముద్రము కడగలేని మురికి లేదు ఈ లోకంలో. సముద్రము శుద్ధి చేయలేని బురద లేదు, మనకు అంటుకోదు. నీ కాలికి, నీ ఒంటికి ఎంత బురద అంటుకున్నా, ఎంత చెత్త అంటుకున్నా, సముద్రం ఎలాగైతే కడిగి వేయగలదో, నీ ఆత్మకు ఎంత పాపము ముట్టుకున్నా అంటుకున్నా, ఆ దివ్య కారుణ్యమూర్తి ప్రేమ సముద్రము వంటిది. ఆయన ప్రేమ కడగలేని, ఆయన కారుణ్యము క్షమించలేని పాపమంటూ ఈ లోకములో లేదు ప్రియమైన సహోదరుడా, సహోదరి. సో దివ్య కారుణ్యమూర్తి మనకిస్తున్న మొట్టమొదటి సందేశం, లుక్ ఎట్ హిస్ వూండ్స్ అండ్ నో దట్ హీ ఫర్గివ్స్ యూ. ఆయన గాయాలు చెబుతున్నాయి, నన్ను ఆయన క్షమిస్తాడు, క్షమించుచున్నాడు అని అర్థం దేవుని యందు ప్రియులారా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ అర్థం దేవుని యందు ప్రియులారా, లుక్ ఎట్ హిస్ వూండ్స్ అండ్ నో దట్ హీ లవ్స్ యూ. మొట్టమొదటిది హీ ఫర్గివ్స్ యూ, రెండవది హీ లవ్స్ యూ. ఆ శిష్యులు వారి గాయాల వైపు వారు చూసుకుంటున్నారంట. వారి గాయాలంటే వారు చేసిన గాయాలు, వారు యేసయ్యకు చేసిన గాయాలు. దేర్ బిట్రేయల్ టు జీసస్, దేర్ చీటింగ్ టు జీసస్, దేర్ ఇన్ఫిడెలిటీ టు జీసస్. వారు యేసయ్యను మోసం చేశారు, వారు యేసయ్యకు గురుద్రోహం చేశారు, వారు యేసయ్యకు నమ్మక ద్రోహం చేశారు. కనుక వారు వారి గాయాల వైపు వారు తొంగి చూసుకుంటూ కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మూసిన తలుపును మూసినట్టుండగానే
చెప్పండి. నేను చెప్పింది కాదు, దాని తర్వాత చెప్పండి. చిలక పలుకులు బాగా చెప్తారు. మూసిన తలుపు మూసినట్టు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి. దేవుని యందు ప్రియులారా, మీరు జస్ట్ ప్రసంగం మాత్రమే వింటే ఇలాగే ఉంటుంది. ప్రసంగం మాత్రమే వింటే చిలక పలుకులు, ఓకే, ఆ అమ్మ, ఆ ఆవు ఇలాగుంటుంది అన్నమాట. అలాగుండకండి. ప్రసంగం వినేటప్పుడు నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు, యు థింక్ విత్ మీ. అప్పుడు నిద్ర రాదు. లేదంటే హాయిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి? ఎవరెస్ట్ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని యందు ప్రియులారా, థింక్ విత్ మీ. నేను మాట్లాడుతుండగా తర్వాత ఏం మాటలు రాబోతున్నాయి నువ్వు ఆలోచించగలిగితే నువ్వే పెద్ద స్పీకర్ అయిపోతావు. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి మధ్యకి వచ్చి అంటున్నారు, మీ గాయాల వైపు మీరు చూసుకుంటున్నారు కదా. ప్రభు అన్నారు, నా గాయాలు చూడండి, ఓకే, నా చేతులను చూడండి, నా ప్రక్కను చూడండి, నా కాళ్ళకు కొట్టబడిన గాయాలు చూడండి. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మై వూండ్స్, నాట్ ఎట్ యువర్ వూండ్స్. మీ జీవిత వైఫల్యాల వైపు మీరు చూడకండి, మీ జీవిత పాపాల వైపు మీరు చూడకండి, మిమ్మల్ని మీరు శపించుకుంటూ ఉండకండి, మిమ్మల్ని మీరు బాధించుకుంటూ ఉండకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. చూడండి, ఎంత విడిచి వెళ్ళిపోయిన శిష్యులు, ప్రభు రే మీరు నాకు మోసం చేశారు, గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అన్నారా? ఆయనే వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. తోమా లేడు, పోయింది, వాడు బ్యాడ్ లక్ అంతే అని వదిలేశారా? నెక్స్ట్ సండే మళ్ళీ వచ్చి 8 రోజుల తర్వాత, అనగా ఈ రోజున, తోమా పోయిన ఆదివారం లేవు కదా, 3వ దినమున నేను ఉత్థానమైనప్పుడు అందరికీ దర్శనమిచ్చినప్పుడు 10 మందే ఉన్నారు, నువ్వు లేవు కనుక నీ కోసం మరలా వస్తూ ఉన్నాను, తప్పిపోయిన వారిని వెతికి రక్షించుటకు. 2 ఎమ్మావు వెళ్తుంటే, ప్రభుని విడిచి వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాతలు వెళుతూ తిరిగి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒక 7 చేపలు పట్టడానికి వెళ్ళిపోతుంటే తిబేరియా సరస్సు దగ్గరికి, వాళ్ళ వెనకాతలు వెళుతూ వాళ్ళను మరలా ప్రభు తీసుకుని వస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వారి వైఫల్యాలు, నా కెరియర్ ఫెయిల్ అయిపోయింది, నా స్టడీస్లో ఫెయిల్ అయిపోయాను, నా శిష్యరకంలో ఫెయిల్ అయిపోయాను, నా క్రైస్తవత్వంలో ఫెయిల్ అయిపోయాను, నేను పాపములో పడిపోయాను, నేను ద్రోహినైపోయాను, నేను పాపాత్మనైపోయాను అని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనల్ని మనం నిందించుకుంటూ ఉంటుంటే ప్రభు అంటున్నారు, లుక్ ఎట్ మై వూండ్స్. ఏం చెప్తున్నాయి? దీస్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ లవ్. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను కనుక మిమ్మల్ని మీరు శపించుకోవడం మానేసి నా ప్రేమ యందు నమ్మకం ఉంచండి, తిరిగి నన్ను ప్రేమించండి. రెస్పాండ్ టు మై లవ్, నా ప్రేమకు స్పందించండి అని ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది డివైన్ మర్సీ యొక్క 2వ అంతరార్థం. 1, హీ ఫర్గివ్స్ యూ. 2, హీ లవ్స్ యూ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, యేషువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వది దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి లుక్ అట్ హిస్ వూండ్స్ అండ్ నో దట్ హీ ఫర్గివ్స్ యూ. 2వది లుక్ అట్ హిస్ వూండ్స్ అండ్ నో దట్ హీ లవ్స్ యూ. 3వది లుక్ అట్ హిస్ వూండ్స్, ఆయన పంచగాయాల వైపు చూడండి. నో దట్ జీసస్ ఈజ్ ది అల్టిమేట్, అంటే యేసే సర్వశక్తిమంతుడని ఈ పంచగాయాలు తెలియచేస్తున్నాయి. యేసే సర్వశక్తిమంతుడని ఈ పంచగాయాలు తెలియచేస్తున్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక చెప్పినట్లుగా పూజ ప్రారంభంలో ప్రసంగం స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఎవరైనా ఎప్పుడైనా
మన గాయాలు చూపిస్తే సంతోషిస్తారండి? బాధపడతారు, అయ్యో పాపం. జాలి చూపిస్తారు, అయ్యో పాపం అని. కానీ యేసు ప్రభు గాయాలను యేసు ప్రభు చూపించగా ఆ శిష్యులు సంతోషించారు, ఆనందించారు. సంథింగ్ స్ట్రేంజ్. ఏంటి యొక్క విచిత్రం ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా ఆ గాయాలు ఎంతో భయంకరమైనవి. ఆ గాయాలు యేసయ్యను ఎంతో బాధించాయి. వారనుకున్నారు ఆ గాయాలు యేసయ్యను ఓడించేశాయి. వారనుకున్నారు ఈ గాయాలు యేసు ప్రభు కన్నా బలమైనవి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా గాయాలు చూడండి అంటే, ఈ గాయాలను చూసి మీరు భయపడ్డారు కదా, ఈ గాయాలను నేను జయించాను, అవి నన్ను జయించలేవు. ఈ గాయాలు నేను ఓడించాను, అవి నన్ను ఓడించలేదు. ఈ గాయాల కన్నా శక్తిమంతుని నేను, అవి నాకన్నా శక్తివంతమైనవి కాదు. ఈ గాయాలను చూచి ఒకప్పుడు వారు భయపడి పారిపోయారు, బెదిరిపోయారు, తలుపులు బిగించుకొని దాక్కున్నారు. కానీ ఇప్పుడు యేసు ఆ గాయాల కంటే శక్తిమంతుడని, ఆ గాయాలను జయించాడని, ఆ గాయాలు యేసును ఏమీ చెయ్యలేదని వారు గుర్తిస్తున్నారు. సో దే కేమ్ అవుట్. వారు బయటకు వచ్చారు, ధైర్యంతో బయటకు వచ్చారు, ఎటువంటి భయం లేకుండా బయటకు వచ్చారు. దే ఆర్ కన్విన్స్డ్ విక్టరీ ఈజ్ దేర్స్. ఇక విజయము మాదే. యేసు ఈ గాయాలను జయించాడంటే మాకు ఎన్ని గాయాలైనా మేము కూడా జయిస్తాం. యేసు మరణాన్ని గెలిచాడు, మేము మరణాన్ని గెలుస్తాం. యేసు బాధలు పొందాడు, కానీ ఆయనే విజయం సాధించాడు. నేను బాధలు పొందొచ్చుగాక, కానీ చిట్ట చివరి విజయం నాదే అంటూ ప్రతి శిష్యుడు దే కేమ్ అవుట్. ఒక్కసారి ఆ గాయాలు చూచిన తర్వాత దే నెవర్ చీటెడ్ క్రైస్ట్. గాయాలు చూడకముందు వారు యేసయ్యను మోసగించారు, యేసయ్యను విడిచిపెట్టారు, యేసయ్యను వదిలి వెళ్ళిపోయారు. గాయాలు చూచిన తర్వాత నోబడి లెఫ్ట్ క్రైస్ట్. ఎవ్వరూ యేసయ్యను వదిలి వెళ్ళలేదు. వారిని సింహముల బోనులో పడేసిన, రెడీ టు డై, నిప్పెంటించేసిన, తగలబెట్టేస్తున్నా, రెడీ టు డై, చర్మాన్ని ఒలిచేస్తున్నా, రెడీ టు డై, ముక్కలు ముక్కలు నరికేస్తున్నా, రెడీ టు డై. ఎందుకంటే ఆ పంచగాయాలు యేసు ప్రభు జయించాడు. నా జీవిత కష్టాలలో యేసు ప్రభు జయిస్తాడు, నాకు విజయాన్ని ఇస్తాడు అని వాళ్ళు విశ్వసించారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తలుపులు తెరుచుకొని వస్తున్నారు, భయాలు తెరుచుకొని వస్తున్నారు, ఓటమిని ఓడించడానికి వస్తున్నారు, గెలుపును పొందడానికి వస్తున్నారు. ఎందుకంటే నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జీసస్ క్రైస్ట్. పంచగాయాలు చెబుతున్నాయి, జీసస్ ఈజ్ ది అల్టిమేట్. ఇది డివైన్ మర్సీ యొక్క మరొక అంతరార్థం, పరమార్థం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున 3 అర్థాలు మనం నేర్చుకున్నాం. డివైన్ మర్సీ, హీ ఫర్గివ్స్ యూ. డివైన్ మర్సీ అంటే హీ లవ్స్ యూ. డివైన్ మర్సీ అంటే జీసస్ ఈజ్ ద అల్టిమేట్. ఆయన గాయాలు చెబుతున్నాయి నన్ను క్షమిస్తున్నాడని, ఆయన గాయాలు చెబుతున్నాయి నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన గాయాలు చెబుతున్నాయి ఆయనే సర్వశక్తిమంతుడని. 3 అర్థాలు దేవుని యందు ప్రియులారా. ఓకే, యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ సెక్షన్, 3వ చాప్టర్, ఆఖరి భాగం. దేవుని యందు ప్రియులారా, హౌ కెన్ ఐ షో డివైన్ మర్సీ ఇన్ మై లైఫ్? నా జీవితంలో దివ్య కారుణ్యమును నేను ఎలా చూపగలను? దేవుని కారుణ్యములో నేను ఎలా పాలు పంచుకొనగలను అని ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క పుస్తకం మీకు తెలుసు, పోయిన సంవత్సరాలు చూపించాను. డైరీ ఆఫ్ సెయింట్ ఫౌస్టీనా ఆఫ్ కోవల్స్కా, డివైన్ మర్సీ ఇన్ మై సోల్. డివైన్ మర్సీ ఇన్ మై సోల్, నా హృదయములో దేవుని కారుణ్యము అని ఒక పుస్తకం. ఏంటి పుస్తకం?
మరియ ఫౌస్టీనా కోవల్సగా అమ్మగారికి యేసు ప్రభు దర్శనమివ్వగా ఆ దర్శనాలన్నీ ఆమె ఇందులో రాశారు. ప్రభువు చెప్పిన మాటలన్నీ ఇందులో రాశారు. తన హృదయంలో ఏం జరుగుతుందో ఇందులో రాశారు. తన ఆత్మీయ జీవితాన్ని ఇందులో రాశారు. ఎలా రాశారంటే పారాగ్రాఫ్ నెంబర్ 1 అందులో తను చెప్పాలనుకున్నదంతా చెప్పారు. పారాగ్రాఫ్ నెంబర్ 2, పారాగ్రాఫ్ నెంబర్ 3 అంటూ అలా దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా 1828 పాయింట్లు, సుమారు 2000 పాయింట్లు, 2000 పారాగ్రాఫ్లు రాశారు. అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు, తన మనసులో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. అందులో 742 యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన ఒక మాటను ఈ విధంగా ఆమె రాస్తున్నారు. ఏమంటే, మై డాటర్, ఎవరితో? మరియ ఫౌస్టీనా కోవల్స్గా, మై డాటర్, నా బిడ్డమైన బిడ్డ, ఐ డిమాండ్ ఫ్రమ్ యూ డీడ్స్ ఆఫ్ మర్సీ, నేను నీ నుండి కారుణ్య క్రియలను కోరుకుంటున్నాను. ఐ డిమాండ్ ఫ్రమ్ యూ డీడ్స్ ఆఫ్ మర్సీ విచ్ అరైజ్ టు అవుట్ ఆఫ్ లవ్ ఫర్ మీ, నా మీద ప్రేమతో నువ్వు మంచి కార్యాలు చెయ్యాలి అని నేను ఐ డిమాండ్ అని నేను కోరుకుంటున్నాను. 3 రకాల మంచి కార్యాలు. నెంబర్ 1 డీడ్స్, మర్సీ బై డీడ్స్, డివైన్ మర్సీ బై డీడ్స్, మంచి పనుల ద్వారా. నెంబర్ 2 డివైన్ మర్సీ బై వర్డ్స్, మంచి మాటల ద్వారా. నెంబర్ 3 డివైన్ మర్సీ బై ప్రేయర్, పరుల కొరకు ప్రార్థించడం ద్వారా. ఓకే, చెప్పండి. డివైన్ మర్సీ బై డీడ్స్, క్రియల ద్వారా. బై వర్డ్స్, మాటల ద్వారా. బై ప్రేయర్స్, ప్రార్థన ద్వారా దివ్య కారుణ్యమును మీరు చూపించాలి. శిష్యులు యేసు ప్రభుని విడిచి వెళ్ళినప్పుడు, శిష్యులు యేసు తెలియదని బొంకినప్పుడు, శిష్యులు యేసు ప్రభుని చూస్తే కానీ నమ్మను అన్నప్పుడు యేసు వారిని శిక్షించలేదు, యేసు వారిని దండించలేదు, యేసు వారిని శపించలేదు, యేసు వారిని ద్వేషించలేదు, యేసు వారిని తృణీకరించలేదు. దానికి బదులుగా ఏం చేస్తున్నారు? తన ప్రేమ గాయాలను, వూండ్స్ ఆఫ్ లవ్ను చూపిస్తున్నారు. మీరు ఎంత చేసినా నేను మేము ప్రేమిస్తున్నాను, తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది మాత్రమే చూపించారు దేవుని యందు ప్రియులారా. దానితో వారికి అర్థమైంది యేసుని ప్రేమ. దే నెవర్ లెఫ్ట్ జీసస్, దే వర్ రెడీ టు డై ఫర్ జీసస్. మన జీవితాలకు అప్లై చేసుకుందాం. నీ కుటుంబ సభ్యులు నిన్ను ప్రేమించకపోతే, నీ కుటుంబ సభ్యులు నిన్ను అవమానిస్తుంటే, నీ కుటుంబ సభ్యులు నిన్ను బాధ పెడుతుంటే, నీ కుటుంబ సభ్యులు నిన్ను గాయపరుస్తుంటే మనం ఏం చేస్తాం? దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఓకే, కానీ ప్రభు అంటున్నారు వారి మీద పగ తీర్చుకోకు, దానికి బదులుగా నీ ప్రేమ గాయాలు చూపించు. ఉన్నాయా నీ ప్రేమ గాయాలు? ఎగ్జాంపుల్స్ చూద్దాం. పిల్లలు ఎవరైనా సరే పంచగాయాలు చూడాలందా? యేసు ప్రభు పంచగాయాలు నువ్వు చూడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి చేతులు చూడమని చెప్పాలి. మీ నాన్నగారి చేతులు చూపించమనండి. చేతులు చూస్తే అక్కడ చేతుల మీద బొబ్బలు ఉంటాయి. చాలాసార్లు ఇవి ఉంటాయి చూడండి, ఈ వేలు కింద గట్టిగా ఉంటాయి. అడగండి ఎందుకు? నాన్న నీ చేతులు ఎంత గట్టిగా ఉన్నాయి, నా చేతులు ఎంత మెత్తగా ఉన్నాయి. అవి మీ నాన్న నీ కొరకు చేసినటువంటి పంచగాయాలు, వూండ్స్ ఆఫ్ లవ్, ప్రేమ గాయం. నీ తండ్రి నిన్ను పోషించడానికి, నిన్ను చదివించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను రక్షించడానికి చేస్తున్న పంచగాయాలులో ఒకటి దేవుని యందు ప్రియులారా. పిల్లలు చూసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి తల్లిదండ్రుల యొక్క గాయాలు. నీ తల్లి యొక్క పంచగాయాలు, యేసు పంచగాయాలు ఒకటే.
నీ తల్లి దగ్గరికి వెళ్ళాడు తెలుస్తుంది. కడుపు ఎన్నిసార్లు కోసుకున్నారో మిమ్మల్ని కనడానికి, ఎన్ని కుట్లు ఆమె వేసుకున్నారో, ఎన్నిసార్లు ఆమె రోగిగా మారారో, ఎన్నిసార్లు ఆమె బలహీనమైపోయారో, ఎంత రక్తాన్ని ఆమె చిందించారో. దే ఆర్ ఆల్ వూండ్స్ ఆఫ్ లవ్. నీ తల్లి నిన్ను రక్షించడానికి, నిన్ను ప్రేమించడానికి చేసినటువంటి గొప్ప ప్రేమ, దేవుని యందు ప్రియమైనటువంటి ప్రేమ గాయాలు. భర్తలారా, మీ భార్యల పంచగాయాలు చూడాలందా? ఒకసారి వెళ్ళి, నీ భార్యకు తలనొప్పి వస్తుంటుంది, మోకాలు నొప్పులు వస్తుంటాయి, కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి కాళ్ళ పగుళ్ళు. ఎందుకంటే రోజంతా వాటర్లో ఉంటారు. బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు కడగడం, ఇదే పని. గాయాలు, నీ భార్య యొక్క గాయాలు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. వూండ్స్ ఆఫ్ లవ్, అవన్నీ కూడా ప్రేమ గాయాలు, నిన్ను పోషించడానికి చూపిస్తున్న ప్రేమ గాయాలు. భార్యలారా, నీ భర్తల యొక్క పంచగాయాలు చూడాలనుకుంటున్నారా? వాళ్ళ రోజుకి వాళ్ళ పనిలో ఎన్ని బరువులు మోస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని అవమానాలు పొందుతున్నారో, వాళ్ళ నడుము ఎంత బలహీనపడుతుందో, వాళ్ళ కాళ్ళు ఎంత బలహీనపడుతున్నాయో, ఎన్నిసార్లు వారు ప్రమాదపు అంచులకి వెళ్ళి వస్తున్నారో ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా దేర్ ఆల్ వూండ్స్ ఆఫ్ లవ్, పంచగాయాలు. నీ భర్త భరిస్తున్న పంచగాయాలు నీ కోసం, నీ భార్య భరిస్తున్న పంచగాయాలు మీకోసం, తల్లిదండ్రులు పొందుతున్న పంచగాయాలు బిడ్డల కోసం. అవి దివ్య కారుణ్యానికి గురుతులు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్యమూర్తి ఈరోజు మనందరికీ నేర్పితే తెలుసా? ఒకవేళ నీ కుటుంబ సభ్యులు నిన్ను బాధిస్తే, అవమానిస్తే, బాధకు బాధ, అవమానానికి అవమానం, తిట్టుకు తిట్టు, కొట్టడానికి కొట్టడం కాదు, గాయానికి గాయం కాదు. వాళ్ళు తిడితే నువ్వు ప్రేమను చూపించు, వాళ్ళు కొడితే నువ్వు ప్రేమను చూపిస్తూ, వాళ్ళు అవమానిస్తే నువ్వు ప్రేమను చూపించు, వాళ్ళు నిందిస్తే నువ్వు ప్రేమను చూపించు, వారు అర్థం చేసుకోకపోతే నువ్వు అర్థం చేసుకో. ఇలా యేసు ప్రభు శిష్యులు ఒకడు చేస్తే యేసు ప్రభు ఒకడు చేసి, శిష్యులు వదిలి వెళ్ళిపోతే యేసు ప్రభు వెనకాల వెళ్తున్నాడు. అందుకే వాళ్ళు తర్వాత వదిలి వెళ్ళలేదు. ఇలా మన కుటుంబంలో జీవిస్తే నీ కుటుంబము దివ్య కారుణ్యానికి ప్రతీకగా ఉంటుంది. యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఒక రిట్రీట్ సెంటర్లో ముంబైలో ఒక కుర్రవాడు ఉద్యోగం చేస్తున్నాడట. ఎక్కడ? రిట్రీట్ సెంటర్లో జరిగిన చెప్పిన సంఘటన ఇది, సాక్ష్యం. షిప్లో పనిచేస్తూ ఉన్నాడు. షిప్లో పనిచేస్తూ చాలా దురవ్యసనాలకు గురయ్యారు. సాధారణంగా అన్ని రకాల మనుషులు ఉంటారు. త్వరగా శోధనల ఊబిలో ఉండే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ కుర్రవాడు ఆ శోధనలో లొంగిపోయాడు. లాట్ ఆఫ్ పోర్నోగ్రఫీ, బూత్ సినిమాలకు అలవాటు పడ్డాడు, చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు, మద్యానికి అలవాటు పడ్డాడు. లేని చెడు అలవాట్లు ఏమీ లేవు, అందులో హ్యాపీగా ఉన్నాడు. మళ్ళా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ చెడు వ్యసనాలతో హ్యాపీగా సంతోషంగా బతుకుతూ ఉన్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. 45 రోజులు డ్యూటీ, 45 రోజులు సెలవు. సెలవులకు ఇంటికి వస్తే మన వాడిని అమ్మా నాన్నలు దగ్గరుండి పెళ్లి చేసేశారు. పెళ్లి చేసుకో అని. పెళ్లి చేసేస్తే నిజానికి వాడికి పెళ్ళి ఇష్టం లేదు, ఆ అమ్మాయి ఇష్టం లేదు, పెళ్ళే ఇష్టం లేదు. పెళ్ళి వద్దనుకున్నాడు, కానీ అమ్మా నాన్న కోసం బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. కనుక భార్యను విడిచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు. భార్య ఎలా విడిచి వెళ్తుంది? తిడుతున్నాడు. భార్య మౌనంగా పడుతుంది. కొట్టాడు, మౌనంగా భరిస్తుంది. అవమానించాడు, ఇన్సల్ట్ చేశాడు, మౌనంగా భరిస్తుంది.
ఎన్నెన్ని విధాలుగా ఇబ్బందులు, అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఆవిడ మాత్రం మంచి భక్తురాలు, క్రైస్తవురాలు కనుక అన్ని ప్రేమతో సహిస్తూ భరిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు మనోడు ఈవిడ ఎలాగా వదిలి వెళ్ళడం లేదు, ఎలాగైనా వదిలించుకోవాలి అనుకొని ఒకరోజు ఒక ప్లాన్ గీసాడంట. ఏంటంటే మనం పిక్నిక్కి వెళ్దాం, అవుటింగ్కి వెళ్దామని తీసుకుని వెళ్ళాడట. బీచ్కి తీసుకుని వెళ్ళాడంట, అన్నీ హోటల్కి తీసుకుని వెళ్ళాడంట. సాయంత్రం 8 గంటలకి ఒక బజారుకు తీసుకుని వెళ్ళాడు. ఏంటి ఆ బజార్ అంటే అక్కడ పేకాట ఆడతారు, కెసినో ఆడతారు, రకరకాల దుర్గుణాలన్నీ కూడా రెడ్ లైట్ ఏరియా లాంటి ఏరియాకి వెళ్ళాడు. ఒక రోడ్డు పక్కన నువ్వు ఇక్కడే ఉండు, నా ఫ్రెండ్ ఉన్నాడు, కలిసి మాట్లాడి వచ్చేస్తానన్నాడు. భార్య పెళ్ళై ఒక 3 నెలలు అవుతుంది అంతే. అక్కడ పెట్టాడు బజారులో లైట్ల మధ్య నడి రోడ్డులో. మనవాడు ఆపోజిట్లో ఉన్న ఎక్కడ కసినోలోకి వెళ్ళి ఇక పేకాట ఆడడం మొదలుపెట్టాడు. తెలుసు అది రెడ్ లైట్ ఏరియా అని, చెడు ప్రాంతమని. ఇక్కడ పెట్టినందుకు ఆవిడ కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుంది, అమ్మా నాన్న పిలుస్తుంది, మీటింగ్ పెడుతుంది, పంచాయతీ పెడుతుంది, నన్ను వదిలేస్తుంది, నేను ఫ్రీ అయిపోతాను అని ప్లాన్ చేశాడు. రాత్రంతా ఆడుతూనే ఉన్నాడు. తెల్లవారు 5 గంటల వరకు. ఇక 6 గంటల 5 గంటల వరకు లేదు, చూస్తే ఈ అమ్మాయి లేదు. సంతోషించాడు, వెళ్ళిపోయింది, వెరీ గుడ్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద గొడవ అవుతుంది అనుకునేసరికి ఆ ఇంటి దగ్గర గుమ్మమ్మ దగ్గర భార్య కూర్చొని ఏడుస్తూ ఉందట. వచ్చే ఈ భర్త ఏదో తలనొప్పి వస్తుంది, బాగలేదు అన్నట్లుగా నటిస్తూ వస్తూ ఉండేసరికి భార్య పరుగున వెళ్ళి, నిజంగా జరిగిన సంఘటనే, ఆయన పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తా దుఃఖపడతా ఉందంట. ఏమంటుంది? మీరేమైపోయారో అని భయపడ్డాను, మీరు క్షేమంగానే ఉన్నారు కదా. ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రాంతం మంచి ప్రాంతం కాదు. ఎవరైనా కొట్టారా, మిమ్మల్ని ఎవరైనా తిట్టారా, మీరు డబ్బులు పోగొట్టుకున్నారా, మిమ్మల్ని ఏమైనా చేశారా అని రాత్రంతా భయపడ్డాను. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒకానొక వ్యక్తి ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇది తప్పుడు మనుషులు జీవించే ప్రదేశం అని నన్ను దగ్గరుండి కారులో తీసుకొచ్చి ఇక్కడ దించి వెళ్ళిపోయారు. నేను మాత్రం బయటే ఉండి రాత్రంతా మీకోసం ఏడుస్తూ ఉన్నాను, మీరేమైపోయారో అని భయపడ్డాను అన్నదట. ఈ భర్త ఏమైనా ప్రేమించే భర్త, మంచిగా మాట్లాడే భర్త, ఆదరించే భర్త కాదు, దుర్మార్గుడైన భర్త. అటువంటి భర్త కొరకు ఈమె చూపించిన ప్రేమకు గాను మనవాడు సిగ్గుపడ్డాడంట. ఆమెను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాడంట. తన ప్లాన్ మొత్తం చెప్పాడు. నేను కావాలని నిన్ను అక్కడ పెట్టి వచ్చాను, నువ్వు నన్ను ద్వేషిస్తావనుకున్నాను, నన్ను ద్వేషించడం లేదా, నన్ను విడిచి వెళ్ళిపోతావు అనుకున్నాను, నన్ను విడిచి వెళ్ళవా, నీలాంటి స్త్రీ నా జీవితంలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. కనుక ఈరోజు నేను నీకు మాట ఇస్తున్నాను, నా సర్వ వ్యసనాలను విడిచిపెడుతున్నాను, మరలా ఎప్పుడు ఏ పాపం చెయ్యను, నీతోనే నా జీవితం అంతా గడుపుతాను అని చెప్పి భార్యకు మాట ఇచ్చి డైరెక్ట్గా రిట్రీట్ సెంటర్కి వెళ్ళాడంట. రిట్రీట్ సెంటర్లో 30 రోజుల పాటు తపస్సులు చేసి, ప్రార్థన చేసి, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి, అందరి ముందు తన సాక్ష్యం చెప్పి ఇంటికి వెళ్ళి తన భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడండి. దేవుని యందు ప్రియులారా, భర్త ద్వేషిస్తుంటే భార్య ప్రేమించింది. భార్య తిరిగి తిట్టలేదు, కొట్టలేదు, తన గాయాలు పంచగాయాలు లాంటిది ప్రేమ గాయాలు చూపించింది. దానికి ఆయన ముగ్ధుడయ్యాడు. మన జీవితంలో దివ్య కారుణ్య పండుగను కొనియాడుతూ ప్రజలకు ఏమి ఇవ్వాలి అంటే, నిన్ను బాధించేవారుంటే వారికి నీ ప్రేమను చూపించు, నిన్ను అవమానించేవారుంటే వారికి నీ ప్రేమ గాయాలు చూపించు. నీ ప్రేమతో, నీ కారుణ్యముతో వారిని మంచివారిగా మలుచుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, అందుకొరకే ఈ దివ్య కారుణ్య పండుగ, ఈ దివ్య కారుణ్య ఆదివారం. అటువంటి జీవితం మనందరం జీవించాలని, దేవుని దివ్య కారుణ్యం మనపై హేరాళముగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున